నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐపోలవరం ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఎం రవీంద్రబాబు, ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజును మర్యాదపూర్వకంగా కలిసిన ఐపోలవరం ఎస్ఐ ఎం రవీంద్రబాబు. రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పివి రావు 73వ జయంతిని పురస్కరించుకొని కాకినాడ మెక్లరిన్ హై స్కూల్ ప్రాంగణంలో జరిగిన మాలల మహారణ బేరికి భారీ స్కూటర్ ర్యాలీగా తరలి వెళ్లిన మాలలు. వైశాఖ మాసం పౌర్ణమి సోమవారం మహాపర్వదినాన్ని పురస్కరించుకొని మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో ఘనంగా నిర్వహించిన చండీ హోమం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టీడీపీ కుట్టుమిషన్లు స్కామ్పై అమలాపురంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టీడీపీ కుట్టుమిషన్లు స్కామ్పై అమలాపురంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టాడు. గడియాడ స్తంభం సెంటర్లో కుట్టుమిషన్ల వ్యవహారంపై నిరసన కార్యక్రమం నిర్వహించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈ కార్యక్రమానికి హాజరైన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, అమలాపురం పార్లమెంటరీ పరిశీలకులు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ మంత్రి విశ్వరూప్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, పిల్లి సూర్యప్రకాష్, పినిపే శ్రీకాంత్, గన్నవరపు శ్రీనివాసరావు, మాజీ ఎంపీ చింతానురాధ, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ, జెడ్పీ చైర్మన్ విపత్తి వేణుగోపాల్, ఎక్స్ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి, పితాని బాలకృష్ణ, జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అవినీతిని ప్రజల ముందు బహిర్గతం చేయడానికే మరి ఈ రోజున పైనుంచి వచ్చిన ఆదేశాల మేర విశ్వరూప్ గారు పార్లమెంటరీ కోఆర్డినేటర్ కూడా విశ్వరూప్ గారు నేను మాట్లాడుకుని, అలాగే స్థానిక మరి మన బీసీ సెల్ అధ్యక్షులుగా ఉన్నటువంటి మట్టపతి నాగేంద్ర గారితో కూడా సంప్రదించి మరి ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా మన రాష్ట్రంలో 1,02,000 మందికి మేము కుట్టు మిషన్లు ఆడవారికి ఇచ్చి తద్వారా వారికి నైపుణ్యాన్ని పెంచే విధంగా ట్రైనింగ్ ఇచ్చి వారికి ఒక కుట్టు మిషన్ ఇచ్చి జీవన భృతి కల్పిస్తామనేటువంటిది కూటమి ప్రభుత్వం చెప్పి దానికి 245 కోట్ల రూపాయలు ఈరోజు వెచ్చిస్తున్నారని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఆడవారికి, అందులో బలహీన వర్గాల వారికి సేవ చేస్తాం, వారికి చేయూతనిస్తామంటే సంతోషిస్తాం. కానీ బలహీన వర్గాల పేరు చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం దోచేస్తున్నటువంటి పరిస్థితుల్ని మీ అందరికీ బహిర్గతం చేయడం కోసమే ఈరోజు యొక్క సమావేశం, ఈ నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పివిరావు 73వ జయంతిని పురస్కరించుకుని కాకినాడ మెక్లరిన్ హై స్కూల్ ప్రాంగణంలో జరిగిన మాలల మహారాణబేరి కార్యక్రమానికి తాళ్లరేవు మండలం నుంచి మాల మహానాడు, తాళ్లరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో భారీ స్కూటర్ ర్యాలీగా తరలి వెళ్లారు. రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పివిరావు 73వ జయంతిని పురస్కరించుకుని కాకినాడ మెక్లరిన్ హై స్కూల్ ప్రాంగణంలో జరిగిన మాలల మహారణ బేరీ కార్యక్రమానికి కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం నుంచి మాల మహానాడు, తాళ్లరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో భారీ స్కూటర్ ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన అన్ని గ్రామాల దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తమ శక్తిని చూసి వర్గీకరణ విరమించుకోవాలని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం గిడ్డి శ్యామలరాణి ఫౌండేషన్ మరియు వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పి గన్నవరం జెడ్పీ హై స్కూల్ నందు జాబ్ మేళా పి గన్నవరం ఎమ్మెల్యేగా గిడ్డి సత్యనారాయణ నిర్వహించడమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్, పి గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాల్గొని నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ పి గన్నవరం నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ నామన రాంబాబు, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు డొక్కనాథబాబు, జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ సిరిగినేటి వెంకటేశ్వరరావు, కో కన్వీనర్ డివివి సత్యనారాయణ, ఎంపీపీ శ్రీమతి గనిశెట్టి నాగలక్ష్మి, వైస్ ఎంపీ
ఎంపీపీ శ్రీమతి చెల్లిపోయిన గంగాదేవి, సర్పంచ్ బొండాడ నాగమణి, చెల్లింగి సత్యబాబు, వాసంశెట్టి చిన్నబాబు, సంసాని పెద్దిరాజు, వాసంశెట్టి కుమార్, పెచ్చేటి వెర్రియ్య, అంబటి కోటేశ్వరరావు, అనిబాబు, గుత్తుల చంటి, నక్క సత్యనారాయణ, గనిశెట్టి శ్రీనివాస్, గుడాల రమణ, పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఒక క్యాంపస్లోకి వెళ్తున్నారు కాబట్టి ఇబ్బంది ఉండదు. మీ తల్లిదండ్రులు నచ్చ చెప్పుకుని 1 year కాదని మీరు ఒక్కసారి ఆ ట్రైనింగ్ అటెండ్ అయితే మీ లైఫ్ స్టైల్ మారుతుంది, మీ జనజీవనం మారుతుంది. మీరు ఎవరి కాళ్ళ మీద మీరు నిలబడకవద్దు, మీ కాళ్ళ మీద మీరు నిలబడచ్చు. అదేవిధంగా మీరు చాలా చిన్న వయసులో ఉన్నారు, ఖచ్చితంగా మీరు ఇంకో 2 years 3 yearsలో 40+ శాలరీ మీరు ఖచ్చితంగా వెళ్తారని, అలాగే టాటా ఎలక్ట్రానిక్స్ వారు ఈ గొప్ప అవకాశాన్ని ఇక్కడ ఇవ్వడమే కాకుండా మా కాన్స్టిట్యూన్సీలో కూడా సుమారు 36 మంది ఈ సెలెక్ట్ అవ్వడం జరిగింది. మీకు ఈరోజు ఆఫర్ లెటర్స్ ఈరోజు ఇచ్చేస్తూ ఉన్నారు. మీరు ఇంకొక 1 వారం రోజుల్లో తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఈ టాటా ఎలక్ట్రానిక్స్ వారి సంస్థ క్యాంపస్లోకి అడుగు పెట్టవలసి ఉంటుంది. కాబట్టి మీ తల్లిదండ్రుల్ని ఒప్పించుకుని ఆల్రెడీ మీరు ఒప్పించి వచ్చారని చెప్పారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఎంతమంది ఎవరమని చెప్పారు చేసేస్తాను? సరే, ఇక్కడ మీరు చూశారు మహిళలకి ప్రాధాన్యత అని చెప్పించారు. అంటే అక్కడ కట్టుదిట్టమైన మీకు భద్రత అక్కడ ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కాబట్టి 1 year 1 monthలో గడిచిపోతుంది, మీకు ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఆ 1 year కోర్సు జాగ్రత్తగా స్కిల్ అయితే మీరు అక్కడ స్కిల్ అవడం ముఖ్యం. మనకి ఇప్పుడు శాలరీ ఇచ్చిన స్టీఫండ్గా ఇస్తున్నారు మీకు 12,500. ఒకసారి స్కిల్ అయితే అక్కడ మీరు పట్టు సాధిస్తే మీరు 25,000 వరకు శాలరీ వస్తుంది. 22,500 అండి. కాబట్టి ప్లేస్మెంట్ ఇస్తూ మీకు 30+ శాలరీ అంటే మీరు ఎక్కడికైనా సరే మీరు కారు దగ్గరేసుకుని మీరు దర్జాగా బతకవచ్చు. అందులో సందేహం లేదు, ఎవరి మీద ఆధారపడగలదు. అది త్వరలోనే 50+ కూడా మీకు శాలరీ వెళ్తుంది. కాబట్టి 1 సంవత్సరం మీరు కష్టపడితే మీ లైఫ్ చూడక్కర్లేదు. ఓకే, బాబు కొంచెం కుల మత ఆర్థిక అంతరాలు కలిగిన నేటి సమాజంలో బుద్ధిని బోధనలు సమాజానికి దోహదం చేస్తాయని ప్రముఖ వైద్యులు డాక్టర్ జవహర్ అన్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం నీలపల్లి గ్రామంలోని సిద్ధార్థ నగర్లో జరిగిన కార్యక్రమంలో ముందుగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బుద్ధుడు అంబేద్కర్ల చిత్రపటానికి బుద్ధవందనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ బుద్ధిస్ట్ గుత్తాల శ్రీరాములు అధ్యక్షతన జరిగిన సభలో జవహర్ మాట్లాడారు. అన్ని విలాసవంతమైన సౌకర్యాలు కలిగిన రాజకుటుంబంలో పుట్టిన బుద్ధుడు జ్ఞానం పొందిన తరువాత అనేక బోధనలు చేశారన్నారు. అందులో ముఖ్యంగా హింస, దొంగతనం చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని, మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని ఆయన బోధించారన్నారు. సమాజాన్ని అర్థం చేసుకునే క్రమంలో దుఃఖం ఉందని గ్రహించి దానిని లేకుండా చేయడానికి తీవ్ర కృషి చేశారన్నారు. ప్రస్తుతం ప్రజలు తమ బుద్ధిని పెంచుకోవాలని ఆయన సూచించారు. బుద్ధిని బోధనలు మొదట అశోకుడు, తర్వాత అంబేద్కర్ ముందుకు తీసుకువెళ్లారని తెలిపారు. బౌద్ధాన్ని ఆచరించే దేశాలు అన్ని రంగాలలోనూ ముందుకు పోతున్నాయని గుర్తు చేశారు. మతం ఇంటికే పరిమితమై బయటకు వచ్చిన తరువాత అందరూ భారతీయులుగా మెలగాలని ఆయన సూచించారు. నేలపల్లి గ్రామంలో భూమి ఎవరైనా దానం చేస్తే అందులో సుందరమైన బుద్ధ విహార నిర్మాణానికి ఆర్థిక సహకారం అందిస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆంగ్లంలో శ్రావస్తి దమ్మిక రచించి డాక్టర్ గుమ్మవీరన్న తెలుగులో అనువదించిన బౌద్ధం మంచి ప్రశ్నలు మంచి జవాబులు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ఎన్ పెద్దిరాజు, చక్కల ప్రసాద్ బాబు, కె కరుణ, పి నాగేంద్ర, జాగృతి, MDUWA అధ్యక్షులు కన్నీటి వెంకటరమణ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, మహిళలు, పలువురు బుద్ధిస్టులు పాల్గొన్నారు. పుప్పం విలాయతి
వినాశభావం విలోకదీపం బుద్ధం పూజయామి నమోనుదం పూజనీయంతం పూజభాజనం ఉత్తమం. రావాలమ్మా. గారు దీర్ఘాయుస్తూ ఉండాలని తీరుస్తాను. ఇచితం పతితం తుయ్యం కిప్పమేవ సమిజ్యతు సభ్యే పూరేందు చిత్త సంకప్ప చందోపన్న రసోయద అభివాదనశీలస్సా నిత్యం వడాపచాయనో చత్తారో ధమ్మ వడాంతి ఆయువన్నం సుకుంబలం సబ్బీతియో విభజ్యంతు సబ్బరోగో వినశతు మాతే భవత్వంతరాయో సుఖీ దీర్ఘాయికో భవతు సబ్బమంగళం రక్కంతు సబ్బదేవత సబ్బ బుద్ధానుభావేన సబ్బ ధమ్మానుభావేన సబ్బ సంఘానుభావేన సదా సోంతి భవంతు తే. నమో బుద్ధాయ నమో ధమ్మాయ నమో సంఘాయ సాధు సాధు సాధు. అందరు గర్భంలో ఉన్నప్పుడే మహామాయికి ఒక శబ్దం రావడం, ఊరి నుంచి అలాగే రాజ్యం నుంచి వెళ్ళిపోవడానికి ఆయనే శిక్షించుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఈయనకి తర్వాత ఈయనకి మంచి ఫ్రెండ్ ఉంటాడు చున్నుడు. తనతో పాటుగా రాజ్యంలో తిరిగేటప్పుడు కొన్ని బాధలు చూస్తాడు. వృద్ధాప్యంలో ఉన్నా కానీ, లేకపోతే ఒక హాస్పిటల్కి ఒక అనారోగ్యమైన మనిషిని కానీ, లేకపోతే ఒక చనిపోయిన శవాన్ని కానీ, ఇలాంటివి కొన్ని చూసిన తర్వాత ఈయనకి ఏమర్థం అవుతుందంటే ప్రపంచంలో దుఃఖం ఉంది, దుఃఖం మాత్రం డెఫినెట్గా ఉంది. ఈ దుఃఖానికి ఏమై ఉంటుంది కారణం, దీన్ని అన్వేషించాలి. అన్వేషించి ఈ ప్రపంచ మానవాళికి కూడా దుఃఖాన్ని లేకుండా చేసే ప్రయత్నం మనం చేద్దాము అని అనుకొని అందరిలాగే ఈయన కూడా తపస్సు చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ తపస్సు చేసిన తర్వాత ఈ లోపలనే ఆయనకి 20 సంవత్సరాలు ఇలా అవుతుంది. తర్వాత మెంబర్ అవుతాడు. లోపల ఒక బాబుని పుడతాడు. ఆ బాబు పేరు రాహుల్. ఈయనకి 29 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ మోక్షాన్ని గురించి దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే మనిషి చాలా వీక్ అయిపోతాడు, కానీ ఏమీ ప్రయోజనం ఏమీ లేదు. 5 ఫ్రెండ్స్కి ఫస్ట్ చెప్తారు. వాళ్ళు ఫస్ట్ ఈయన్ని యాక్సెప్ట్ చేయరు. బట్ ఈయనతో మాట్లాడిన తర్వాత ఈయన శిష్యులు అవుతారు. ఆ తర్వాత కాశ్యపులని అలా 1000 మంది శిష్యులు ఆ విధంగా చాలా తయారవుతూ ఉంటారు. అదొక పెద్ద ఒక ప్రవాహంగా తయారవుతుంది ఆ రోజుల్లో. సో ఈ విషయంగా చెప్తా ఉంటే బుద్ధుడి గురించి మనం చూస్తూ ఉంటే ఆయన మనకులాగా ఒక మామూలు మనిషి. ఇందులో దైవత్వం కానీ ఆత్మలు కానీ అలాంటివి ఏమి ఉండవు. ఇప్పటికీ కూడా మన వాళ్ళందరూ కూడా ఈ సెల్ ఫోన్స్ వచ్చినా ఎంత వచ్చినా జ్ఞానం పెరిగినా సరే బుద్ధిని మనం పెంచుకోవడం లేదు. ఎవరో ఏదో చెప్పారని నమ్ముతూ ఉంటాం. గ్రంథాలు ఏదో ఉందని చెప్తా ఉంటే నమ్ముతూ ఉంటాం. ఏదో కళ్ళు మూసుకొని ఉంటే బాగా ఏదో స్వర్గలోకం పరలోకం ఇలాగ వస్తుందని నమ్ముతూ ఉంటాం. ఈ నమ్మకాలన్నింటినీ మనం త్యజించే టైము చాలా తొందరగా వచ్చింది. మీరు ఎప్పుడు కూడా నేనేది చెప్పారని నమ్మొద్దు, అలాగే శ్రీరాములు గారు చెప్పారని నమ్మొద్దు. మీరు చెప్పిన దాంట్లో నిజం ఎంత ఉందని మీరు గ్రహించండి.
నిజం ఉందంటే యాక్సెప్ట్ చేయండి, నిజం లేదనుకుంటే వదిలేసేయండి. బట్ డెఫినెట్గా బుద్ధుడి గురించి మీరు తెలుసుకుంటే మీ జన్మ సార్థకం అవుతుంది. ప్రతి మనిషి పుడతాం, ప్రతి మనిషి చచ్చిపోతాం. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు ఉండేది మ్యాక్సిమం ఉంటే 80 సంవత్సరాలు ఉంటాం, లేకపోతే 85-90 సంవత్సరాల తర్వాత ఉన్నా సరే మనకేం గుర్తుండదు. ఈ మనవళ్ళ మీద, తల్లిదండ్రుల మీద, పిల్లల మీద ఆధారపడి బతుకుతాం. సో మనం బుర్రను ఉపయోగించే సమయం మ్యాక్సిమం ఉంటే 75 సంవత్సరాలు. సో 70 సంవత్సరాలు మీ అందరికీ అప్పుడే 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు జరిగిపోయింది. మిగతా టైంలో అయినా సరే మీరు ప్రతిరోజు కూడా అంబేద్కర్ గురించి చదవండి, బుద్ధుడి గురించి చదవండి. ఈ విధంగా చేసుకుంటూ ఉంటే అలా ఆయన ఐపోలవరం ఎస్ఐగా ఎం రవీంద్రబాబు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఇక్కడ ఎస్ఐగా పనిచేస్తున్న మల్లికార్జున్ రెడ్డికి అమలాపురం మహిళా పోలీస్ స్టేషన్కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో రవీంద్రబాబు నియమితులయ్యారు. ఐపోలవరం ఎస్ఐగా ఎం రవీంద్రబాబు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఎక్కడ ఎస్ఐగా పనిచేస్తున్న మల్లికార్జున్ రెడ్డికి అమలాపురం మహిళా పోలీస్ స్టేషన్కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో రవీంద్రబాబు నియమితులయ్యారు. రవీంద్రబాబు తిమ్మాపురం ఎస్ఐగా పనిచేస్తూ బదిలీపై కోనసీమ జిల్లాకు వచ్చి ఐపోలవరం ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆయన ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట సుబ్బరాజును మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. తాళరేవు మండలం పి మల్లవరం గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని కట్టా దుర్గాప్రసాద్ శ్యామల పుణ్య దంపతులచే శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి వైశాఖ పౌర్ణమి సందర్భంగా పాలాభిషేకం, ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం పి మల్లవరంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయంలో అర్చకులు శ్రీనివాసాచార్యుల పర్యావరణలో జరిగిన పాలాభిషేక కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ విళ్ల సత్యనారాయణ, కోశాధికారి పితాని వీరబాబు, ధూళిపూడి నాగేంద్ర ప్రసాద్, ధూళిపూడి సుబ్బ, మట్టా వీరబాబు, ధూళిపూడి సుబ్బారావు, ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులతో పాటుగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. శ్రీ
అలాగే అమ్మవారి పక్కన 10 చెరువులు ఉంటాయి. అలాగే మా గ్రామంలో ఎవరైనా అక్క ఇల్లు కోమలో వస్తే అనగా చెరువులు ఆనాది అదే ముత్యాలలో పరిదేశం పోవచ్చిందట. అప్పటి నుంచి ఆమె జరుగుతుంది. అలాగే అమ్మవారు ఏం కోరుకున్నా కోరికలు తీరుతుందని చెప్పేసి బయట న్యూస్లోనే చెప్తున్నారు. ఏం చేస్తుంటే మాకంతా ఎవరైనా ముత్తులు ముట్టుకుని అదే ముత్తులు తీరుతారు అమ్మవారికి పాలసీకరణ చేయరు. కానీ మా గ్రామంలో వస్తే గ్రామ ప్రతిష్ట వాయు ప్రతిష్ట కాదు, గ్రామ ప్రతిష్ట. అందుకోసం ఎవరిని కూడా పుట్టినరోజుల్లో ఎవరిని కూడా వాళ్ళ ఆవిడకే నైవేద్యం నిత్య నైవేద్యం రోజు కట్టడం జరుగుతుంది. అందులో అందరూ కట్టం అది కోరుకుంటే మీకు తీర్చుదని చెప్పి మా నమ్మకం. రికార్డుగా ఒక్కొక్కరు తీసుకుంటే మన పెద్ద నిర్మాణం గారు అలాగే మా గ్రామంలో 10 రోజులు కంపల్సరీ మా ఊళ్ళో ఆడపడు అందరూ వచ్చి వైశాఖ మాసం పౌర్ణమి సోమవారం మహాపర్వదినం పురస్కరించుకుని మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో చండీ హోమం ఘనంగా నిర్వహించారు. అర్చకులు బ్రహ్మశ్రీ పేటెటి శ్యామలా కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తొలుత గణపతి పూజ, మండపారాధన, అనంతరం చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమం జరిపారు. ప్రతి నెల పౌర్ణమి తిథికి భక్తుల గోత్రనామాలతో దేవస్థానం తరపున చండీ హోమం నిర్వహిస్తారు. 109 మంది భక్తులు చండీ హోమంలో పాల్గొన్నారు. ఏర్పాట్లు ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆకొండి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మురమళ్ల శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్కి సోమవారం భక్తులు విరాళం అందించారు. విజయవాడకి చెందిన బొల్ల జ్యోతి 10,116 రూపాయలు శ్రీ వీరేశ్వర ట్రస్ట్కి విరాళం ఆలయ పర్యవేక్షణ అధికారి శ్రీనివాసరాజుకు అందించారు. ఈ సందర్భంగా దాతలకు స్వామి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదం అందించి సత్కరించారు. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ పేటెటి శ్యామల కుమార్ ఆధ్వర్యంలో దాతకు ప్రత్యేక దర్శనం అందించారు. ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ అభినందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐపోలవరం ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఎం రవీంద్రబాబు, ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజును మర్యాదపూర్వకంగా కలిసిన ఐపోలవరం ఎస్ఐ ఎం రవీంద్రబాబు. రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పివి రావు 73వ జయంతిని పురస్కరించుకుని కాకినాడ మెక్లెరిన్ హైస్కూల్ ప్రాంగణంలో జరిగిన మాలల మహారణ బేరికి భారీ స్కూటర్ ర్యాలీగా తరలి వెళ్లిన మాలలు. వైశాఖ మాసం పౌర్ణమి సోమవారం మహాపర్వదినాన్ని పురస్కరించుకుని మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో ఘనంగా నిర్వహించిన చండీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విషన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.